22వ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదగినెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంనకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంనకరిగెను. అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చల్లాచెదురయున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుమని, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమనే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురులు ఓడిపోయిరి. పురంజయ రక్షింపుమని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు ప్రార్థులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషము తాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రుడగును. ధర్మముగా మారును. దైవానుగ్రహము లేనివానికి ధర్మమే అధర్మమగును. తాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నదీ స్నానమునర్చిన దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతమాచరించి వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో క్షుద్రకులముతో సమానమగును. వేదాధ్యయనమునర్చి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును. సంసార సాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనం. జాతి భేదంతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించినను మరియొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించినను శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన కార్తీక మాసమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారింట శ్రీ మహావిష్ణువు
లక్ష్మీ సమేతుడై వెలియగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశము అంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. ద్వాద్వింశాధ్యాయం 22వ రోజు పారాయణం సమాప్తం.